ఓం నవదుర్గాదేవ్యై నమః. ఈ దేవి శరన్నవరాత్రులలో దేవి దుర్గామాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అవతారమును ధరించి మనల్ని అనుగ్రహిస్తుంది కనుక ఆమెకు మనం సమర్పించే పూజలో భాగంగా ఆ దేవికి ఇష్టమైనటువంటి ఒక్కొక్క పదార్థమును పవిత్ర శుచి మనస్సుతో వండి నైవేద్యంగా పెట్టాలి. ఏ రోజు ఏ విధమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలో మనం తెలుసుకుందాము. మొట్టమొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకి దర్శనం ఇస్తుంది. ఆమెని శైలపుత్రిగా మనం పూజిస్తాము. మొదటి రోజు అమ్మవారికి కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఆశ్వయుజ శుద్ధ విధియ రెండవ రోజు అమ్మవారు మరి బ్రహ్మచారిణి రూపంలో మనం ఉపాసన చేస్తాము. ఆమె గాయత్రి దేవతగా మనకి దర్శనం ఇస్తుంది. ఆ గాయత్రి దేవతకి ఇష్టమైనటువంటి పులిహోరని నైవేద్యంగా మనం అమ్మవారికి సమర్పించాలి. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ, ఆ రోజు చంద్రఘంట అనే రూపంలో మనం అమ్మవారిని పూజిస్తాము. ఆవిడయే అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తుంది, అనుగ్రహిస్తుంది. అటువంటి అన్నపూర్ణాదేవికి ఇష్టమైనటువంటి పదార్థము కొబ్బరి అన్నము. కొబ్బరితో కలిపి చేసినటువంటి అన్నమును అమ్మవారికి అన్నపూర్ణాదేవికి చంద్రఘంటాదేవికి మూడవ రోజు నైవేద్యంగా సమర్పించాలి. ఇక నాలుగవ రోజు అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ చతుర్థి చవితి అంటాము. మరి లలితా దేవిగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తుంది. కూష్మాండ దేవిగా అమ్మవారిని పూజిస్తాము. అల్లము కలిపి చేసినటువంటి రంధ్రము చేయనటువంటి గారెలు, అల్లం గారెలని ఆ కూష్మాండ దేవికి మరి మనము నైవేద్యంగా సమర్పించాలి లలితాదేవికి. ఇక ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి, ఆ రోజు స్కందమాతగా అమ్మవారిని ఉపాసన చేస్తాము. ఆవిడ ఏ మహాచండి అవతారంలో మనకి దర్శనం ఇస్తుంది. ఆమెకు ఇష్టమైనటువంటి దధ్యోదనాన్ని ఐదవ రోజు నైవేద్యంగా మనం సమర్పించాలి. ఇక ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠీ తిథి, ఆ రోజు అమ్మవారు కాత్యాయనిగా మన చేత ఉపాసన చేయబడుతూ ఉంటుంది. ఆవిడ ఏ మహాలక్ష్మి సర్వ సంపదలను అనుగ్రహిస్తుంది. ఆ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి రవ్వకేసరిని మనం నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు. ఇక ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రిగా దర్శనమిస్తుంది, మన చేత ఉపాసింపబడుతుంది. ఆవిడయే సరస్వతీదేవి, సర్వ విద్యలను జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఆ సరస్వతీదేవికి కాళరాత్రిదేవికి ఇష్టమైనటువంటి శాకాన్నమును నైవేద్యంగా సమర్పించాలి. అన్ని రకాల కూరలు కూడా కలిపి చేసినటువంటి వండినటువంటి అన్నం శాకాన్నం అంటారు. అటువంటి శాకాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో మన చేత పూజింపబడుతుంది. ఆవిడయే దుర్గాదేవి. ఈ దుర్గాదేవికి ఇష్టమైనటువంటి గుడాన్నమును నైవేద్యంగా సమర్పించాలి. గుడాన్నము అంటే బెల్లముతో కలిపి వండినటువంటి ఆ యొక్క అన్నము అన్నమాట. ఆవిడ గుడాన్న ప్రియతమానస అని అమ్మవారికి నామాల్లో ఒకటి. అందువల్ల మరి ఎనిమిదవ రోజు అమ్మవారికి గుడాన్నమును, బెల్లపు అన్నమును నైవేద్యంగా సమర్పించాలి. ఇక తొమ్మిదవ రోజు నాడు అమ్మవారు సిద్ధిదాత్రిగా అవతరిస్తుంది, మనం పూజిస్తాము. ఆవిడ ఏ మహిషాసుర మర్దిని, ఆవిడికి ఇష్టమైనటువంటి పాయసాన్నాన్ని తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా భక్తితో సమర్పించాలి. ఈ విధముగా అమ్మవారికి ప్రియమైనటువంటి ఆయా వివిధ నైవేద్యములను భక్తి శ్రద్ధలతో వండి అమ్మవారికి నివేదనగా సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాము. ఈ విధానాన్ని మహర్షులు మనకి దయతో అందించారు. ఆ విధంగా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాము. ఓం దుమ్ దుర్గాయై నమః.